సృష్టికర్త అయిన బ్రహ్మకి ఒక మహర్షి శాపం పెట్టడమా? ఎవరా మహర్షి? అసలేంటి కథ? పూర్వం మహర్షులందరూ కలిసి ఒక యజ్ఞం చేయాలని పూనుకుంటారు. ఆ యజ్ఞఫలం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరికి ఇవ్వాలి అనే అయోమయంలో ఉంటారు. అప్పుడు త్రిమూర్తుల సహనాన్ని, గుణగణాల్ని పరీక్షించి వారిలో ఎవరు గొప్పవారో తేల్చే బాధ్యతను భృగు మహర్షికి అప్పజెప్తారు. సరే అని భృగు మహర్షి సత్యలోకం అంటే బ్రహ్మలోకానికి వెళ్తారు. మహర్షి బ్రహ్మలోకం చేరే సమయానికి బ్రహ్మ తన 4 ముఖాలతో 4 వేదాలను పఠిస్తూ సరస్వతీదేవితో కలిసి సృష్టి కార్యంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. భృగు మహర్షి తన సభలోకి అడుగుపెట్టడాన్ని బ్రహ్మ గమనించారు. కానీ తాను ఈ సృష్టికి కర్తను, గొప్పవాడిని అనే అహంకారంతో తన ఆసనం నుండి లేచి భృగు మహర్షిని స్వాగతించడం కానీ గౌరవించడం లాంటివి చేయలేదు. తన పనిలో తాను మునిగిపోయి ఉద్దేశపూర్వకంగానే భృగు మహర్షిని పట్టించుకోలేదు. తనకు జరిగిన ఈ అవమానానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిని వెంటనే బ్రహ్మతో, ఓ బ్రహ్మ, సృష్టికర్తవన్న గర్వంతో, అహంకారంతో నన్ను అవమానించినందుకు నీకు ఈ రోజు నుండి భూలోకంలో నీకు ఎక్కడా ఆలయాలు ఉండవు, నీకు ఎటువంటి పూజలు కానీ ఉత్సవాలు కానీ జరగవు అని శపిస్తారు. ధన్యవాదాలు.